హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సాయి మనూస్ ఛానల్. ఇక్కడైతే వర్షం పడుతుందండి. వర్షం పడే టైంలో వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపిస్తుందండి. అందుకనే నాకు వెంటనే స్వీట్ కార్న్ చేస్తే బాగుంటుంది అనేసి అనిపించింది. సో స్వీట్ కార్న్ ప్రిపరేషన్ అనేది చూపిస్తాను. సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేస్తాను చూడండి. స్వీట్ కార్న్ని ఈ విధంగా ఒలిచి పెట్టేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకోండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక స్టీల్ పాత్రలోకి ఆ స్వీట్ కార్న్ ని తీసుకొని సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ అనేది హెల్త్ కి చాలా మంచిదండి. ఇక్కడ ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయము. ఇలాంటివి తినడం వల్ల హెల్త్ అనేది ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది. ఇలా కార్న్ ని ఉడకబెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత ఒక స్వీట్ కార్న్ గింజను తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఈజీగా ప్రెస్ అవుతే ఉడికిపోయినట్లు. తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఒక పాత్ర ఇలా పెట్టుకొని జల్లి గిన్నె పెట్టేసుకొని వంపేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ ఈ విధంగా వంపేసుకున్న తర్వాత వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా స్వీట్ కార్న్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. సరిపడా కారం ఆర్ లిటిల్ బిట్ రెడ్ చిల్లీ పౌడర్, సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకోవాలండి, ఒక్కసారి మొత్తం వేసుకోకూడదు. అండ్ అలాగే ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత హాఫ్ ముక్క లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ప్రాపర్ గా స్పూన్ తోటి కలుపుకోవాలి. నేనైతే గరం మసాలాలు, చాట్ మసాలాలు అలాంటివి వేస్తలేదండి. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి తినడానికి కొంచెం ఘాటుగా ఉంటే తినడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని నేను అలాంటివి వేస్తలేము. లైట్ గా ధనియా పౌడర్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, అరుగుదల మంచిగా ఉంటుంది. అందుకని నేను ఇంట్లో సింపుల్ గా ఈ విధంగా రెసిపీ అనేది చేసి చూపించడం జరుగుతుంది. చూసారు కదండి, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీ యొక్క అభిప్రాయం అనేది చెప్పండి ఎలా ఉంది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.